మేడం శేషు భారతి మేడం తరఫున సభ్యులతో వారి కళా నమస్కారం తెలియజేస్తూ ఒక 5 minutes తర్వాత కార్యక్రమం మన వేదంగా జరుగుతున్న అద్భుతమైనటువంటి పాటలు కూడా ఈనాటి అవార్డు గ్రహీత శ్రీ ఈగా మలేషియా గారికి సన్మాన కార్యక్రమం తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం డీసీపీ యంగ్ అండ్ మేడం మా వరంగల్ రాణి ఉత్తమ మరి శాంతి కపోతాలను నెరవేరుస్తూ త్రినగరి ఈరోజు హాయిగా నిద్రపోతున్నామంటే మన పోలీస్ ఆఫీసర్ నాకు దక్కిన గౌరవం కాదు, మన జిల్లాకు దక్కిన గౌరవం. వాస్తవంగా మన ఊరుగల్లు కలమ్మ తల్లి పుట్టినిల్లు. నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది. కాబట్టి రాబో రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలో కానీ, నాటక రచయితలో కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళని కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళు పక్కదారి పడుతూ ఉన్నారు. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచే నాంది పలకాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి ఇవాళ మీడియా సోదరులంతా దీన్ని మన రాష్ట్ర నలుమూలల, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంత నలుమూలల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మనకు మన జిల్లాలో జరిగింది. కాబట్టి అది పెద్ద గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నారు. నిజంగా కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గరుండి కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి మంచి సంకల్పంతో ఇక్కడనే షూటింగ్ స్టార్ట్ చేసినాం. కళాకారులంతా కూడా ఇక్కడికే వస్తున్నారు. కాబట్టి అది కూడా రిలీజ్కున్నది. ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం మరి వినని వాళ్ళు ఎవరు ఉంటారు? కళాకారులు కూడా యువకులను తయారు చేయాలనే సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలు చాటి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.